సంక్రాంతి అఖండ తాండవం గ్యారెంటీ. అంటే స్టోరీ లేదు, ఎక్కువ ఎలివేషన్ చూడండి, చూసి చెప్పండి మీరే. చూసారా మీరు? ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు? బాగుందన్న. అంటే సినిమాలో మ్యూజిక్ అంత లేదండి నా ప్రీమియర్ అయింది ఇప్పుడే అన్న. ఇంకా అసలు రివ్యూ చెప్పడానికి ప్రీమియర్ అయింది ఇప్పుడు. నీకు ఎవరు చెప్పారో తెలీదు. సినిమా అయితే బాగుంది, ఎక్సలెంట్ గా సినిమా. స్టోరీ హై, హిందూస్ గురించి సూపర్ గా చూపించారు. రెండు డిఫరెంట్, అసలు రెండు సంబంధం లేదు. హిందూ ఎక్సలెంట్ గా ఉంటుంది సినిమా. సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుంది. అది బాలయ్య వాళ్ళే. సనాతన ధర్మాన్ని ఎవడైనా మాట్లాడతాడు, పాటించాలంటే అది బాలయ్య బాబు, నందమూరి ఫ్యామిలీ వాళ్ళే అయ్యిద్ది. సినిమా నెంబర్ 1 సార్. ఇది ఈ రోజు ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం అనే దగ్గర ఈ తెలుగు, ఈ సినిమా చాలా ముందు తరాలకి తెలుగు సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా నందమూరి గారి నటన ఉంది, బాలయ్య బాబుది. ఇది మరో చరిత్రగా మిగిలిపోద్ది అనేది ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఓపెనింగ్ కలెక్షన్ లోనే తేలిపోయింది. బాలయ్య బాబు అంటే ఏంటో, బాక్స్ ఆఫీస్ పనజాయ్ అంటే ఏంటో, రికార్డులన్నీ బట్టలు కొట్టి సంక్రాంతి పండుగ ముందే హిందువులకి సెలబ్రేషన్ గా మిగిల్చిన అఖండ 2. బాగాలేదంటే ఇప్పుడు క్వార్టర్కి ఇంకో క్వార్టర్ ఎక్స్ట్రా వేసుకొని వచ్చి తాగి పడుకున్న వాళ్ళ కోసం మనం చెప్పేది కాదు. బాలయ్య అంటేనే నటన. నటన తెలియని వాడికి వాడికి ఎక్కువ మంది అయిందని, ఎక్కువ తాగాడని అర్థం. అది ఆ మందు మీకు తెలియదేం కాదు. గవర్నమెంట్ అమ్మిద్ది, మళ్ళీ వాళ్ళకే ఫైన్ వేసిద్ది. అంటే వాళ్ళు కొద్ది తప్పుడు ఆలోచనలో ఉంటున్నారు అనేది. ఇది సినిమా 100% సక్సెస్ఫుల్ రేటు. ఇప్పటికే ఆల్రెడీ పెట్టుబడులు డబల్ వచ్చినాయి కలెక్షన్లు. ఇంకా మించి ఓవర్సీలో కూడా నెంబర్ 1 టాప్ హీరో, టాప్ సినిమా నెంబర్ 1 సనాతన ధర్మం మన జేయం.